హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మనం బ్రెడ్ గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం నేను ఒక కంప్లీట్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నానండి. ఇందులో 15 to 16 స్లైసెస్ ఉన్నాయి. వీటిని మొత్తం మనం పౌడర్ చేసి పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ సైడ్స్ ఏమి మనం కట్ చేయవసరం లేదు. ఏమీ వేస్ట్ చేయకుండా మొత్తం మనం కంప్లీట్గా పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్లోని 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. మీరు బేకింగ్ పౌడర్ వేసుకున్నట్లయితే కంప్లీట్ ఫుల్ స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ మనం గోధుమ రవ్వ యాడ్ చేసుకోవాలి. ఇది 150 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు మూడింటిని మిక్స్ చేసుకోవాలి మనం బాగా. నెక్స్ట్ కొద్దిగా పాలు యాడ్ చేసుకొని మిశ్రమాన్ని కలుపుకోవాలి. గులాబ్ జామ్కి మనం డఫ్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలానే సాఫ్ట్గా నీట్గా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఈలోపు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం. వన్ ఫుల్ కప్ షుగర్ తీసుకోండి. 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 యాలకులు దంచి వేసుకోండి ఫ్లేవర్ కోసం. ఈ షుగర్ సిరప్ కొంచెం థిక్గా అయినంత వరకు మరిగించుకోవాలి. షుగర్ సిరప్ ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న డఫ్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఈ బాల్స్ క్రాక్స్ లేకుండా నీట్గా సాఫ్ట్గా పెట్టుకోండి, చుట్టు పెట్టుకోండి. మొత్తం అన్నీ కంప్లీట్గా చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇవి గాలి తగలకుండా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటి వేసి ఫ్రై చేసుకోవాలి.
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి. అన్నీ ఈవెన్గా కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా, అలా ఫ్రై చేసుకున్న వెంటనే మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకోండి. అలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో వేసుకోండి. అంతేనండి, బ్రెడ్ గులాబ్ జామ్ రెసిపీ రెడీ అయిపోయింది. ఒక 1 అవర్ తర్వాత మీరు షుగర్ సిరప్లోంచి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ బ్రెడ్ గులాబ్ జామ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.